హలో. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటి ఇడ్లీ చేయబోతున్నా అండి. వెరైటీ అండి. ఇంతవరకు నాకు తెలిసి డ్రై ఫ్రూట్స్‌తో ఇడ్లీ ఎవరు చేయలేదనుకుంటా. నా ఛానల్‌లోనే ఫస్ట్ టైము. అండ్ పిల్లలు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళైతే ఇవి బెస్ట్ అన్నమాట. ఇక్కడ నేను మఖానానైతే తీసేసుకుంటున్నాను. మఖానాలో చాలా కాల్షియం ఉంటుంది. అండ్ ఇక్కడ 3 గుప్పెళ్ళతో నేను 3, 4 గుప్పెళ్ళు మఖానా క్వాంటిటీ ఎందుకంటే అవి మిక్సీ పట్టాక వాటి క్వాంటిటీ తక్కువవుతుంది కాబట్టి ఫుల్ చేసేసుకొని మఖానా అయితే తీసేసుకున్నాను. మఖానాను మొత్తం స్మూత్‌గా అయితే మనం బ్లెండ్ చేయలేము. కొద్దిగా కచ్చపచ్చగా ఉందన్నమాట. ఎందుకంటే అందులో వేరే ఏదైనా ఇంగ్రీడియెంట్ ఎయడం వల్ల అవి మిక్సీలో మంచిగా మెత్తగా పేస్ట్ అవుతాయి. అయితే కొద్దిగా జల్లెడతోటైతే జల్లెడంటున్నాను. చాటతోటైతేసి చెరిగేసి కొద్దిగా లావుగున్నయన్నీ నేను మళ్ళీ మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. కొంచెం మెత్తగా ఉన్నది మాత్రం సెపరేట్ చేసేసుకున్నాను బౌల్‌లో. అందులోనే ఇప్పుడు నేను ఒక గుప్పెడు కాజులను, ఒక గుప్పెడు బాదాంలనైతే వేసేసాను. వేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మొత్తం పేస్ట్ అంతా ఫైన్ పౌడర్ లాగా అయిపోయిందండి. ఇలా ఉంటే మనకు సరిపోతుంది. లేదు మీరు డ్రై ఫ్రూట్స్ కనిపించాలనుకుంటే కొద్దిగా బరకగా అయినా సరే గ్రైండ్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా బావున్నాయండి. ఇడ్లీలైతే ఎక్కడ కూడా మనకు డ్రై ఫ్రూట్స్ వేసినట్టు తెలియలేదనమాట. అంత నేచురల్‌గా ఉంది. ఎందుకంటే వీటికి ఒక సెపరేట్ స్మెల్ అనేది ఏమి ఉండదు కాబట్టి, మఖానాకైనా సరే, బాదాం, కాజుకి తనకంటూ ఒక సెపరేట్ స్మెల్ అంటూ ఏమీ ఉండదు. ఏదైనా రెసిపీలో వేసినా సరే డామినేట్ చేసేంత స్మెల్ అయితే ఏమి ఉండదు కాబట్టి, నేను తినేటప్పుడు చెప్తే మాత్రమే మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది డ్రై ఫ్రూట్సా అని. మా పిల్లలైతే ఎక్కడమ్మా కనిపించట్లేదు అన్నారు గానీ, మొత్తం తిన్నాక చెప్పాను. మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ తింటారు. ఒకవేళ తినని వాళ్ళైనా చేసుకోవచ్చు. తినే పిల్లలైతే ఇంకా బెస్ట్ అన్నమాట. ఎవరు ప్రతిరోజు కాకుండా ఓ 15 డేస్‌కోసారో, 1 వీక్ మీ వీలుని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. జస్ట్ రవ్వతోనే తినకుండా ఇలా హెల్తీగా కూడా అప్పుడప్పుడు తింటుండాలనమాట. నేనెప్పుడు ఉట్టి రవ్వతో మాత్రం ఎప్పుడు నేను ఇడ్లీ చేయలేదండి. ఇడ్లీ చేసినా, దోస చేసినా సరే, ఉప్మా చేసినా, ఏది చేసినా సరే నేను ప్రతి ఒక్క పప్పును యాడ్ చేస్తాను. ప్రోటీన్స్ అన్నీ అవైలబుల్‌గా ఉండాలి అని. జస్ట్ మనకు రవ్వ తినడం వల్ల వచ్చే జస్ట్ రవ్వలో ఏముండదు కదా! జస్ట్ పిప్పి అన్నట్టుంటుంది. అందుకని చెప్పేసి నేను ప్రతీదీ యాడ్ చేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఓసారి కలిపేసుకుందాం అడపా-దడపా. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే ఛానల్‌లో టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్‌లో చూడడానికి లభిస్తాయండి. ఇక్కడ కొంచెం అటు ఇటు కలిపేసుకున్నాను. అండ్ మీరు బేకింగ్ చేసేటప్పుడు సోడా అయినా వేసేసుకోండి. నేనైతే ఈనో ప్యాకెట్‌లనైతే యూజ్ చేశాను. ఈనోలో కూడా సోడానే ఉంటుంది. మనకు డైజెషన్‌కి మనం వాడుతూ ఉంటాం కదా! ఎప్పుడన్నా అరగనప్పుడు ఈనో తాగితే మనకు అరిగిపోతుంది. అది ఎందుకంటే నేను ఈనో ఎందుకు యూజ్ చేస్తానంటే, నేను ఇడ్లీలు కానీ, దోసలు కానీ వేసేటప్పుడు అన్ని పప్పులను యాడ్ చేశాను కదా! ఆ పప్పులు పచ్చిగా ఉంటాయి, అరగవు. అందుకని చెప్పేసి నేను ఈనోనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు సోడానైనా యూజ్ చేయండి. ఈనో కొద్దిగా ఉప్పునైతే ఇక్కడ వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ చాలా బాగొచ్చాయండి దోసలైతే చాలా ఆహ్, ఏమంటారు క్వాంటిటీ అనేది ఎక్కువొచ్చింది. బాగా పులిసిపోయాయన్నమాట. ఏమంటారు బాగా క్వాంటిటీ నార్మల్ దోస కంటే ఇది బాగా పులిసాయన్నమాట. ఎంతంటే పైన స్టాండ్ షేప్ కూడా కింద ఇడ్లీకి తగిలేటట్టు అంతలా కుక్ అయ్యాయన్నమాట. అవి చాలా బాగా కుక్ అయ్యాయి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ స్మూత్‌గా అండి. నార్మల్ దోస కంటే చాలా స్మూత్‌గా ఉంది. అండ్ మఖానాలో కాల్షియం ఉంటుంది. బాదాంలో బ్రెయిన్‌కి మంచిది. అండ్ కాజు కూడా చాలా మంచిదండి. ఇంకా మీరేవైనా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే వేసేసుకోండి. అండ్ ఇలా పేస్ట్‌లా కాకుండా మీకు కనిపించేటట్టు వేయాలన్నా వేసుకోవచ్చు. ఇంకా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి చూయిస్తాను. ఒకవేళ చెబితే మాత్రం చెప్పలేం. అది వేరే వాళ్ళు ఫస్టే చేసేసుకుంటే మనకంటూ ఒక ప్రాబ్లమ్ ఉంటుంది కదా! మన రెసిపీ మనం చేద్దాం అనుకున్నాం అన్నట్లు ఆ ఫీల్ ఉండకుండా మనం చేసాక ఎవరు చేసినా సరే ఏం కాదండి ఫస్టే అనేటివి లే ఓపెన్ అప్ అవ్వద్దనమాట. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకైతే వీలు కుదిరింది. నాకు తెలిసి యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇలా
డ్రై ఫ్రూట్స్‌తో ఇడ్లీ చేయడం అని నేనైతే అనుకుంటున్నాను. కొద్దిగా వాటర్‌ని వేస్తూ ఆ బాయిల్ అనేది మొత్తం ఫిల్ అయిపోయిందండి. ఎందుకంటే నేను ఒక స్టాండ్‌కి ఇందులోనే తీస్తాను. కాకపోతే కలపడానికి కొద్దిగా ఇదవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకుంటూ మెల్లగా కలిపేసుకుంటున్నాను. మనకు ఇడ్లీలకి ఎలా అయితే వేస్తామో అలా కలిపేసుకోండి. అంత పల్చగా కాకుండా, అంత గట్టిగా కాకుండా నార్మల్‌గా ఉంటే సరిపోతుంది. అండ్ ఇడ్లీలు స్టాండ్‌ల నుంచి బయటికి రావు కదా! అవి కూడా ఎంత ఈజీగా నేను తీసి చూపిస్తాను. అవి కూడా చూడండి. అటు ఇటు బాగా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ పౌడర్, ఆ మిక్స్చర్ అంతా బాగా కలిసిపోవాలి కాబట్టి. ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా లూజ్‌గా ఉన్నంత వరకే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువే వేసేసాను. ఎందుకంటే రెస్ట్ ఇస్తే ఆ రవ్వ అనేది తాగేసి బాదం పౌడర్ కూడా వాటర్‌ని గుంజేస్తుంది. అండ్ కాజు పౌడర్, మఖానా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది వాటర్‌ని. అందుకనే కొద్దిగా లూజ్‌గానే వాటర్ అనేది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా వచ్చిందండి రెసిపీ. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది ఇడ్లీలది. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే వచ్చేస్తుందనమాట. అండ్ నా ఛానెల్‌లో మీకు కుకింగ్ వీడియోస్ ఇష్టమా? లేదా స్టిచ్చింగ్‌వా? లేదా నేను టిప్స్ కూడా చాలా చెప్తాను. నాకు తెలిసినయన్నీ మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలిసింది అందరికి తెలిస్తే ఏదో మన వీడియోస్ యూజ్ అవుతాయి కదా! అని చెప్పేసనమాట. ఇక్కడ మొత్తం కలిపేసుకొని పక్కన ఓ 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను. చట్నీ కోసం అయితే నేను చట్నీ అయితే ఇలా చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం అండ్ కొద్దిగా చింతపండునయితే కడిగి వాష్ చేసుకున్నాను. కొద్దిగా పుదీనాను అండ్ కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసేస్తున్నాను. అండ్ గ్రీన్ చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా బావుంది చట్నీ కూడా. నెక్స్ట్ డే కొద్దిగా మిగిలిపోతే నెక్స్ట్ డే ఉప్మా చేశాను. ఉప్మాలో కూడా చట్నీ చాలా అనిపిచ్చింది. నేను ఉప్మా చేసినా సరే నార్మల్‌గా కాకుండా ప్రతీదీ పప్పులన్నీ వేసి చేస్తానండి. చాలా బావుంటుంది. ఒకవేళ చూడనట్లయితే నా ఛానెల్‌లో ఉంది చూసేసేయండి రెసిపీ. అండ్ ఉప్పు కూడా వేసేసాను. అండ్ పల్లీలను వేయించి చల్లార్చడానికి పెట్టేసాను. ఇక్కడ కొద్దిగా జీలకర్ర, ఓమ, పించ్ ఆఫ్ కలంజిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కా మఖానా, కాజు, బాదాం వచ్చేసి డైజెషన్ అంటే అవి కొద్దిగా వేడి కదా! డైజెషన్ అవ్వడానికి ఇలా నేను వేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ కొద్దిగా పల్లి పడితే అందులోంచి తీసేసాను. అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా పడింది అందులో. నేను వేసేటప్పుడు చూసేసుకుంటానది. ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనము ఈ ఇడ్లీల బ్యాటర్ వచ్చేసి స్టాండ్‌లో పెట్టేసి మన చట్నీ అయ్యేలోపు ఇడ్లీలనేది మనకు రెడీ అయిపోతాయండి. జస్ట్ 5 మినిట్స్‌లో మనకు ఇడ్లీలనేటివి రెడీ అయిపోతాయి. ఇలా 5 మినిట్స్‌లో రెడీ అవ్వాలంటే ఫస్ట్ మనము ఇడ్లీ స్టాండ్‌లో కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం మరిగేంత వరకు స్టాండ్ పెట్టక ముందే వాటర్ అనేది మరగబెట్టుకోవాలన్నమాట. అలా మరగబెట్టుకున్నాక ఈ స్టాండ్ అనేది పెట్టడం వల్ల మనకు ఇడ్లీలు చాలా తొందరగా అవుతాయండి. లేదు స్టాండ్‌తో పాటే వాటర్ వేసి మరగాలంటే టైం చాలా ఎక్కువవుతుంది. అండ్ లోపట ఇడ్లీలనేటివి పచ్చిగా ఉంటాయన్నమాట. ఫస్టే మనము వాటర్ వేసేసుకొని మరగబెట్టుకుంటే ఇడ్లీలు చాలా లావుగా వస్తాయి. అండ్ ఎక్కడ కూడా పచ్చిగా ఉండవన్నమాట. జస్ట్ తొందరగా కుక్ అయిపోతాయి. అండ్ ఇడ్లీలు ఈజీగా ఎళ్ళాలంటే ఇక్కడ నూనె అయితే నేను ఎలా వేసానో చూసారు కదా మీరు. అలా వేసేసుకొని ఆ స్టాండ్‌కంతా తిప్పాలన్నమాట. 1కి 2 సార్లు తిప్పాలి. జస్ట్ ఒకసారి ఇలా వేసేసి ఇలా అంటే అక్కడక్కడ నూనె లేని చోట అవి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మొత్తం ఇలా 1కి 2 సార్లు ఆ ప్లేట్ ఎక్కడ ప్లేస్ మనం ఎక్కడైతే వేసామో అక్కడంతా రౌండ్‌గా ఇలా 1కి 2 సార్లు అనాలన్నమాట. అలా అనడం వల్ల ఇడ్లీ మనకు ఎక్కడ అంటుకోకుండా నార్మల్‌గా వస్తుంది. కొంతమందికైతే హాఫ్ పోర్షన్ అంతా ఇడ్లీ స్టాండ్‌కి అంటుకుపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొత్తిమీర ఆకు పడితే నేనక్కడ తీసేస్తున్నాను. వేసేసుకోవచ్చండి కొత్తిమీర ఆకులని ఏవైనా వెరైటీ ఆకు మనం ఏవన్నా చేయొచ్చన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. చెయ్యాలని మనం కూర్చుంటే మాత్రం ఒక్క ఇడ్లీలోనే 100 వెరైటీస్ ఉంటాయన్నమాట. ప్రతి దోస అయినా సరే, ఏదైనా సరే
మనము మనకు తెలిసిందే ప్రపంచం అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. అన్నీ చూడాలి. నచ్చితే ట్రై చేయాలి. ఒకవేళ నిజాయితీగా అవి సక్సెసా, అబద్దాలా, నిజాలా అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది. అన్నీ చూడాలి. నేర్చుకోవాలి. ప్రతీది నేర్చుకోవాలి. ఏది రాదు అన్నట్టు ఉండకుండా ప్రతీదీ వస్తది. వచ్చిన తర్వాత చేయకుంటే సరే ఏమి కాదు. తర్వాత మనకు ఆ టైం వచ్చినప్పుడు మనం నేర్చుకొని పెట్టేసుకుంటే మనకంటూ ప్రతీదీ చేయడానికనేది వస్తుందన్నమాట. ఇలా ఒక్కొక్క చెంచా నిండుగా ఇక్కడైతే వేసేస్తున్నాను. అండ్ బ్యాటర్ చూడొచ్చు మీరు, ఎక్కువ గట్టిగా లేదు, ఎక్కువ పల్చగా లేదు. నార్మల్‌గా అయితే పెట్టేసాను. చాలా పులిసాయండి. ఇడ్లీలయితే ఎంత లావొచ్చాయంటే కింద ఇడ్లీ స్టాండ్ వచ్చేసి అంత పులిసి, పైన ఇడ్లీ స్టాండ్ షేప్ కూడా దానికి పడిపోయిందనమాట. అంతలా బాగా లావుగా వచ్చాయి ఇడ్లీలయితే. అండ్ స్మూత్‌గా చూయిస్తాను మొత్తం నేనయ్యాక. అండ్ ఇడ్లీ ఎలా తీయాలనో అది ఇందులో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నార్మల్‌గా ఇడ్లీ, దోస, ఉప్మా ఈ రెసిపీస్ అన్నీ నేను కొద్దిగా వెరైటీగా అయితే చేశాను. చూడనట్లయితే వెళ్లి చూడండి. అండ్ నిన్న మార్నింగ్ వచ్చేసి సమోసా రెసిపీ చేశానండి. లేయర్స్‌తో వచ్చింది సమోసా. ఎగ్ సమోసా. ఈ ఎగ్ సమోసా కూడా నాకు తెలిసి యూట్యూబ్ ఛానెల్‌లో నేనే చేశాననైతే నేను అనుకుంటున్నాను. నార్మల్ సమోసా చూసాను కదా! ఎగ్ సమోసా ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. అండ్ లేయర్స్ కూడా చాలా వచ్చాయి. ఆ లేయర్స్ ఎలా రావాలనో డీటెయిల్‌గా ఫ్రైయింగ్ అయినా సరే గానీ, స్టఫింగ్ అయినా సరే ఎలా చేయాలనేది క్లియర్‌గా చూయించాను. చూడనట్లయితే వెళ్లి వాచ్ చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో పాటు నేను టిప్స్ కూడా ఇస్తాను. టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్. ఎంబ్రాయిడరింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. చేస్తాను. కొద్దిగా పనులతో పాటు అవెందుకంటే ఎంబ్రాయిడరింగ్ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది వేసేసుకుంటున్నారు కదా! మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరింగే నడుస్తుంది కాబట్టి, దానికంటూ సెపరేట్ టైం తీసేసుకొని నేను ప్రతీదీ నేర్పించడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఈ స్టాండ్ వచ్చేసి మనం ఇడ్లీ స్టాండ్‌లో పెట్టేద్దాము. ఆల్రెడీ నేనిక్కడ వాటర్ అయితే వేసేసి మరగడానికి వదిలిపెట్టేసుకున్నాను. నా దగ్గర ఇడ్లీ స్టాండ్ పైన నట్ అనేది ఊడిపోయిందనమాట. అది పట్టి అంతలోపు నేనిక్కడ చాయ్‌తో పాటు టీ పెట్టేసుకున్నాను. నైట్ చపాతీ ఉంటే కొద్దిగా టీలో నానబెట్టేసుకున్నాను. మనం మార్నింగే లేస్తాం కదా! ఇడ్లీ అయ్యేంత వరకు వాళ్ళకి తినిపించి వెళ్ళేంత వరకు మన టైం అయిపోతుంది. మన టిఫిన్ మనం మార్నింగ్ లేసి చేసినా సరే మనకు 10, 11:30 అవుతుందనమాట తినడానికి. అన్నీ వండుతాం మన చేతులారా కానీ మనకు తినడానికి. అందుకనే మార్నింగ్ లేవగానే టీ అయితే కంపల్సరీ తాగుతాను. చపాతీ ఏదైనా ఉంటే గ్లాసులో నానబెట్టుకొని అవి నానేంతలోపు వేరే ఇలా పని టైం దొరికినప్పుడు పని చేసుకుంటాననమాట. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ వచ్చేసి నట్టుపోయింది కాబట్టి నేను కటింగ్ ప్లేట్‌తో అయితే వేసేసానండి. అక్కడ వీడియో చూయించొద్దు అనుకున్నాను. ఎందుకంటే బై మిస్టేక్‌లీ పడిపోయాయనుకోండి, ఫోను పోతుంది. నా పైన వేడి వాటర్ ఇలా డౌట్ తోటే కాకపోతే ధైర్యం చేసేదైతే వేసేసాననమాట. అలా వేయడానికి ఎక్కడ స్కిప్ అయిపోతుందేమోనని చాలా భయంగా ఉంటుందనమాట. అయితే చట్నీనొచ్చేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఆల్రెడీ మీకు చూయించాను. మొత్తం గ్రీనిష్ కలర్‌లో ఉంది. ఇక్కడైతే చట్నీ కోసం పోపయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఓమ, కొద్దిగా కలుంజి వీటిని మాత్రమే నేను వేస్తానండి. మీరు కరివేపాకు ఏవైనా వేయాలనుకుంటే వేసుకోండి. ఎందుకంటే నేను అన్నీ మిక్సీలోనే గ్రైండ్ చేశాను. కరివేపాకుని ఇక్కడ వేయలేదు. మీరు వేయాలనుకుంటే వేసేసుకోండి. దాని టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్‌ని వేసేసుకొని, ఎంత మనకు ఆ టెక్స్చర్ అనేది ఇడ్లీకి కావాల్సిన చట్నీ ఎంత థిక్‌నెస్ ఉండాలో అంతైతే మేమైతే ఎక్కువ గట్టిగా తినం. పల్చగా అయితేనే ఇడ్లీలు తుంచేసుకొని ఒక కటోరాలో వేసేసుకొని పైనుంచి చట్నీ అనేది లిక్విడ్ టైప్‌లో వేసేసుకొని తింటామన్నమాట. మా ఇంట్లోనే 3 రకాలుగా తింటారు. అండ్ నేను ఇడ్లీ అలా తింటేనే బావుంటుందని మాత్రం నేనైతే సజెషన్ ఇస్తాను. ఇలా చట్నీనంతా ఇందులో వేసే పోపు వేడవ్వగానే చట్నీనంతా వేసేసుకొని, కావాల్సినంత వాటర్ వేసేసుకొని, అండ్ ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని, తగినంత ఉప్పు వేసేసుకొని, మనం వాటర్ కలుపుతున్నాం కదా! ఆ వాటర్ మగ్గేంత వరకు ఒక బాయిల్ వచ్చేంత వరకు చట్నీని పొయ్యి పైన మరగనివ్వడానికి వదిలిపెట్టేసుకోవాలి.
ట్రై చేయండి. చాలా బాగుంది రెసిపీ. అండ్ ఎలాంటి స్మెల్ అయితే ఇందులో లేదండి. ఎందుకంటే మకానాకు, కాజు బాదంకి సెపరేట్ స్మెల్ ఉండదు కాబట్టి అండ్ టేస్ట్ కూడా మనకు ఎక్కడ డిఫరెంట్ అనిపించట్లేదు. మనం చెప్తే కానీ తెలుసుకోరనమాట. తినని వాళ్ళైతే వాళ్ళకి ఇలా తినిపించొచ్చనమాట. అదే ఇష్టపడే వాళ్ళైతే కొద్ది కొద్దిగా మనకు చిన్న చిన్న ముక్కలు కోసుకొని కూడా అక్కడక్కడ కనిపించేటట్టు కూడా వేసేసుకోవచ్చు. మీ బడ్జెట్‌ని బట్టి మీరింకా వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ టేస్ట్ చూసేసాను. కొద్దిగా ఉప్పు తక్కువైతే నేనిక్కడ ఉప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా వాటర్‌ని వేసేసుకొని ఇక్కడ మరగడానికైతే వదిలిపెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ వాటర్ అంతా ఇందులో అబ్జర్వ్ అయిపోయి కొద్దిగా మగ్గాలి కాబట్టి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఇక్కడ చట్నీనైతే మగ్గడానికి వదిలిపెట్టేసుకుందాం. చట్నీ మగ్గాక మీకు చూయిస్తాను. చట్నీ అయితే మగ్గిపోయిందండి. గ్రీనిష్ కలర్‌లో చాలా బావుంది. అండ్ ఇక్కడ మన ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఆవిరిపోవడానికైతే నేను తీసి పెట్టేసుకున్నాను. అండ్ స్టాండ్ తీయడం మాత్రం ఇప్పుడు నేను చూపించట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు స్టాండ్ కటింగ్ ప్లేట్‌తో తీస్తున్నానని చెప్పేసి. అండ్ వేడిగా పొగలు ఫోన్ పెట్టి ఫోన్ అనేది పడిపోతదేమో భయమన్నమాట. ఇడ్లీలు చూడొచ్చు పైన స్టాండ్ తగిలి ప్రెస్ అయిపోయాయన్నమాట. అంత లావుగా వచ్చాయండి. ఈ చెంచా వచ్చేసి కొద్దిగా రఫ్‌గా ఉన్న చెంచానైతే తీసేసుకోండి. నేనైతే సంతూర్‌కి అప్పుడు ఫ్రీ వచ్చాయన్నమాట ఈ చెంచాలు. అండ్ వీటి మూలలు అన్నమాట చాలా షార్ప్‌గా ఉన్నాయి. అలాంటి వాటితో ఇడ్లీ అనేది చాలా బాగా ఈజీగా ఎళ్ళిపోతుంది. జస్ట్ మీరు చూడొచ్చు ఒక సైడ్‌ని అటు ఇటు తిప్పేసి సెంటర్‌లో ఇలా తీసేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అండ్ చాలా లావుగా కూడా వచ్చాయి. మీకు చూయిస్తాను తుంచి కూడా. జస్ట్ ఒక 2 సార్లు అటు ఇటు అనేస్తే సరిపోతుంది. ఒక సైడ్ తీసేసుకొని అటు ఇటు అండ్ సెంటర్‌లో ఇలా తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అండ్ చాలా వచ్చింది రెసిపీ. మీరు ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ గురించి ఇలాంటి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను చేయాలంటే మీరు నాకు కంపల్సరీ సపోర్ట్ చేయాలండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసుకోండి. అండ్ కామెంట్ కూడా ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలా జస్ట్ అటు ఇటు తిప్పేసి ఇడ్లీ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కడ విరగకుండా, ఎక్కడ అతుక్కోకుండా. ఒక్కసారి ఇన్ని అయితే మనకొచ్చేస్తాయి. అదే వేరేవైతే మాత్రం మనకు టైమ్ టేకింగ్ ప్రాసెస్. మనం అక్కడే పొయ్యి దగ్గరే ఉండిపోవాలి. మనం పొయ్యి దగ్గర నుంచి కదలకుండా చేస్తేనే మనకు టిఫిన్స్ అనేటివి రెడీ అయితాయి. అదే ఇడ్లీ అయితే మాత్రం జస్ట్ చట్నీ చేసేసుకొని అందులో పెట్టేసి వెళ్ళిపోతే మనం మిగతా పనులు చేసేలోపు మనకు ఇడ్లీలనేసి 5 మినిట్స్ ఆకొచ్చేస్తది. వేడి వేడిగా మనకు టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి. చూడొచ్చు చాలా లావుగా ఉన్నాయి. అండ్ దగ్గరగా కూడా చూయిస్తాను. ఎంత లావుగా ఉంది చూడండి. అండ్ కెమెరాలో మీకు కనిపించట్లేదు కానీ చాలా లావుగా వచ్చాయి. అండ్ జస్ట్ ఇలా అనేసరికి విరిగిపోతుంది. చాలా స్మూత్‌గా ఉందండి. చూడొచ్చు పిల్లలకైతే టైం అవుతుంది. నేను ఈ టిఫిన్ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేసి వాళ్ళు తినేసి వాళ్ళని రెడీ చేయాలన్నమాట. అందుకే మార్నింగ్ టైమ్‌లో ఇలా వీడియోస్ తీయడం కూడా చాలా కష్టం అన్నమాట. ఇలా తుంచి చూయించడం కూడా జస్ట్ ఇలా అనేసరికి బానే స్మూత్‌గా అండ్ చబ్బీగా బానే వచ్చాయన్నమాట. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి డ్రై ఫ్రూట్స్‌తో ఇడ్లీ రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ మన ఛానెల్‌లో కలుద్దాం. అంతవరకు నా వీడియోస్ చూస్తూనే ఉండండి. చూసి లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.